ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం తెలుసుకుంటూ, దాంతోపాటుగా పుట్టుమచ్చల శాస్త్రం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నామని చెప్పవచ్చు. అందున ప్రధానంగా మహిళలకు వారి శరీరంలో ఏ అవయవాల మీద పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితం, లేదా వారి యొక్క ఆలోచన విధానం, లేదా వారి యొక్క జీవన గమనం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు పుట్టుమచ్చల శాస్త్రం ఆధారంగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా స్త్రీలకు పుట్టుమచ్చలు దవడ భాగం మీద, గడ్డం మీద, ముక్కు మీద పుట్టుమచ్చలు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా శంఖపాల కలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 2వ తారీఖు జనవరి నెల 2017వ సంవత్సరం శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శుద్ధ చవితి పగలు 2:15 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం ధనిష్ట పగలు 3:54 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం రాత్రి 11:01 నుంచి 12:37 వరకు, దుర్ముహూర్తం పగలు 12:24 నుంచి 1:10 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:36 నుంచి 3:20 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ భగవంతుని ఈరోజు వారు పూజించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి రావాల్సిన బాకీలు చేతికంతాయి. శత్రువులు స్నేహితులుగా మారి ఈరోజు సహకరిస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. వాహన కుటుంబ సౌఖ్యం కూడా ఈరోజు మేషరాశి వరకు ఉంటుంది. కోర్టు కేసులతోటి గత కొంతకాలంగా ఎవరైతే సతమతం అవుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఈరోజు కోర్టు కేసుల నుంచి బయటపడే అవకాశాలు కొన్ని లభిస్తాయి. వ్యాపారవర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ ఈరోజు తొలగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. సినీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. విద్యార్థులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి ఎవడకాశ వచ్చే రంగు నీలం రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. పూర్వపు మిత్రులను కలుసుకుని వారితో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఈరోజు వృషభ రాశి వారికి ఎదురవుతాయి. ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు ఈరోజు హాజరవుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో చక్కని పురోగతి కూడా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపారాల్లో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. అధికారులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. రాజకీయ వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చుకరిస్తాయి. సినీ, టీవీ కళాకారులకు పూర్వ వైభవం తిరిగి సంతరించుకుంటుంది. విద్యార్థులకు ఈరోజు పురస్కారాలు కూడా అందవచ్చు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనులన్నీ కూడా ఈరోజు నత్తనడకన ముందుకు సాగుతాయి. విలువైన డాక్యుమెంట్స్ చేజారే సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి విలువైన డాక్యుమెంట్స్ తమ వెంట తీసుకెళ్లేటప్పుడు మిథున రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం విషయానికి వస్తే నడుముకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు, వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. విద్యార్థులు కృషి ఈరోజు ఫలించకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభించవు. మిథున రాశి వారికి వడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ప్రధానంగా నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మందగిస్తాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. సన్నిహితులతోటి అకారణంగా కర్కాటక రాశి వారికి వైరం కూడా ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో వీరి అంచనాలన్నీ కూడా తప్పుతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తే ఈరోజు ఈ రాశి వారికి అంత మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆందోళన అధికమవుతుంది.
పారిశ్రామిక వర్గాల వారికి కూడా గందరగోళంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఒత్తిళ్ల మధ్య కొనసాగుతుంది. విద్యార్థులకు ఈరోజు అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కూడా మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ముఖ్య నిర్ణయాలు కొన్ని ఈరోజు ఈ రాశి వారు తీసుకునే ప్రయత్నం చేస్తారు. సన్నిధులతోటి విభేదాలు మనస్పదలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తగ్గుతుంది. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయాన్ని కూడా వెచ్చిస్తారు. రాజకీయ వర్గాల వారికి అరుదైనటువంటి ఆహ్వానాలు కొన్ని అందుతాయి. సినీ కళాకారులకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి వారికి వడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా శివార్థం చేయడం, శివాష్టకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశించిన రీతిలో ఉంటుంది. ఒక సమస్యను ఈరోజు వీరు నేర్పుగా ఓర్పుగా పరిష్కరించుకుంటారు. విందు వినోదాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు ఉత్సాహపూరితంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ప్రజాదరణ కూడా ఈ రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కన్యారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా ఈరోజు తులారాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటుంది. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. బంధువర్గం వారితోటి లేనిపోని వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వరకు పై స్థాయి అధికారుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడులు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వరకు పదవులు అందినట్టు అంది చేజారే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. సినీ కళాకారులకు కూడా మానసిక శాంతి తప్పకపోవచ్చు. విద్యార్థులకు ఈరోజు ఒత్తిడులు అధికంగా ఉంటాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ కూడా కలుగుతుంది. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. వ్యూహాలన్నీ కూడా తప్పుతాయి. తొందరపాటు మాటల వల్ల బంధువులు ఇష్టమైన వ్యక్తులు కూడా ఈరోజు వీరికి దూరమయ్యే పరిస్థితి అధికంగా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళం మధ్య గడుస్తుంది. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవానుని యథాశక్తిగా ఈరోజు పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పూర్వపు మిత్రుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్వపు మిత్రులతోటి విందు వినోదాల్లో కూడా వీరు పాల్గొంటారు. రాబడి కూడా పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు ప్రాజెక్టు పనులు ప్రారంభం చేసే పనుల్లో నిమగ్నమవుతారు. అనుకోకుండా కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులకు కూడా అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాలటువంటి చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు కూడా ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల ప్రయత్నాల్లో చక్కని పురోగతి కూడా ఉంటుంది. మహిళలకు ఆస్తి ఆరోగ్య లాభ సూచనలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఈ విధంగా ఉంటుంది. ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన
వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశంతో పాటుగా మహిళలకు ప్రధానంగా భుజముల మీద మరియు హృదయ భాగాన పుట్టుమచ్చలు ఉంటే ఎటువంటి ఫలితాలు వారికి కలుగుతాయి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా పద్మ కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశాలు.